బ్యాక్ టు న్యూస్. సమైక్య పాలనలో వలసల జిల్లాగా మారిన పాలమూరు టీఆర్ఎస్ హయాంలో పచ్చబడుతోందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. పెన్షన్లు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వంటి అనేక పథకాలతో మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు లబ్ధి పొందుతున్నారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో 16 మంది టీఆర్ఎస్ ఎంపీలను గెలిపిస్తే కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తామంటున్న శ్రీనివాస్ గౌడ్తో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. రేపు జరగబోయే సీఎం కేసీఆర్ ప్రచార సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లను మంత్రి శ్రీనివాస్ గౌడ్ పర్యవేక్షిస్తున్నారు. మహబూబ్ నగర్లో మూడోసారి హైట్రిక్ విజయం దిశగా టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ప్రచారాన్ని కూడా చాలా పెద్ద ఎత్తున ప్రారంభించింది. ఇటు అభ్యర్థి మల్లె శ్రీనివాస్ రెడ్డితో పాటు మంత్రి శ్రీనివాస్ గౌడ్ మొత్తం మహబూబ్ నగర్ సెగ్మెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో కూడా పర్యటిస్తూ కార్యకర్తలని ప్రజల్ని కలుస్తూ కారు గుర్తుకు ఓటేయాలని అడుగుతున్నారు. ప్రస్తుతం మనతో పాటు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు, అని అడుగుదాం. సార్ చెప్పండి, ఎట్లా ప్రచార సరళి ఎట్లా కొనసాగుతుంది? సీఎం కేసీఆర్ సభను ఎట్లా విజయవంతం చేయాలి? ఈ ప్రాంతము ఎంతో లబ్ధి పొందినటువంటి ప్రాంతం. పక్కనే కర్వేన ప్రాజెక్టు ఇక్కడనే స్టార్ట్ చేసి కర్వేన ప్రాజెక్టు ఆల్రెడీ కంప్లీట్ అవుతుంది. ఉదండపూర్ కూడా టెండర్స్ అయినాయి, హౌసింగ్ ఇండ్లు అయినాయి. ఈ పక్కనే కనిపించే దగ్గరనే 500 ఎకరాలు ఐటీ పార్క్ వస్తుంది. పెన్షన్లు వచ్చినాయి, తాగడానికి నీళ్ళు వచ్చినాయి. ఎంతో వలసలకు ఉన్న జిల్లా ఇలా పక్కన నార్కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంలో పెండింగ్ ప్రాజెక్టు కంప్లీట్ అయ్యి నీళ్ళు వచ్చినాయి. 10-15 కిలోమీటర్ గణపూర్ చెరువు నిండిపోయింది ఎండాకాలం. ఎప్పుడు 40 ఏళ్లలో ఎప్పుడు నీళ్ళు ఉండకుండే. అంటే మా కళ్ళ ముందర పక్కన కనిపిస్తున్నాయి. ఆ ప్రాజెక్టులు కంప్లీట్ చేసుకుని నీళ్ళు వచ్చినాయి. పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కంప్లీట్ చేసుకుంటే ఈ రాష్ట్రంలో ఈ ప్రాంతం అంతా సస్యశాలం అవుతుందని చెప్పి తెలంగాణ మొత్తం కూడా పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కానీ కాళేశ్వరం ప్రాజెక్టుతో పూర్తి సస్యశ్యామలం అవుతుంది. ప్రతి ఒక్కరు తెలుసు. ఆల్రెడీ పనులు కంటిన్యూగా నడుస్తున్నాయి, అన్నీ నడుస్తున్నాయి. కాకపోతే కాంగ్రెస్ వాళ్ళు కోట్ల కేసు వేయడం, బీజేపీ ఈ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా తీసుకోమంటే తీసుకోకపోవడం, కేంద్రం చిన్న చూపు చూడడం, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈసారి కసితో 16 మందితో నేను వెళ్తా, నా పథకాలనే కాపీ కొట్టి వీళ్ళు అధికారం రావాలని చూస్తున్నారు. చాలా ప్రాంతీయ పార్టీలు మీరు రావాలని చెప్పి కోరుతున్నారు. కనుక కేసీఆర్ గారు నేనే ఢిల్లీకి వస్తా, ఎట్లా పనులు కావచ్చు చూద్దామని చెప్పి ఈ దేశంలో చాలా దాదాపు కొన్ని వందల టీఎంసీ నీళ్ళు సముద్రంలో కలుస్తున్నాయి. ఆ నీళ్లు వాడుకుంటే దేశం సస్యశ్యామలం అవుతుందనే ఆలోచనలో ఈరోజు రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడాలనే ఉద్దేశంతోనే కేసీఆర్ గారు పోతుండే. కనుక మన బిడ్డ ఢిల్లీలో పోతున్నాడు, ప్రముఖ పాత్ర పోషిస్తున్నాడు. మనం ఇక్కడ అందరం ఏకగ్రీవంగా ఆశీర్వదించాలి. 70 ఏళ్ళు పరిపాలించిన వాళ్ళ దొంగ మాటలు మనం నమ్మొద్దు, ఈయనకు అండగా నిలబడాలనే అభిప్రాయంతో ప్రజలందరూ ఉన్నారు. ఖచ్చితంగా రేపు లక్షలాది మంది జనం వస్తారు. ప్రధానంగా 16 ఎంపీలతోటి దేశ రాజకీయాల్లో ఎటువంటి పాత్ర పోషిస్తాడు అని చెప్పి ప్రతిపక్షాలు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి, దీనికి ఏం సమాధానం చెప్తారు? తెలియలేని వాళ్ళు మాట్లాడే మాటలు. మరి 2 ఎంపీలతో తెలంగాణ ఎట్లా తెచ్చిండు? ఇవాళ మేము 16 కాదు 17తో పాటుగా 16 ఎంఐఎం 17తో పాటుగా దేశంలో చాలా పార్టీలు 70-80 పైగా ఎంపీలు గెలిచేటువంటి చిన్న చిన్న పార్టీలు అందరూ కూడా మా కేసీఆర్ గారిని మీరు నాయకత్వం వహించండి, మీ వెనుక మేము ఉంటాం అని చెప్పడం జరిగింది. ప్రజలందరూ కూడా కొత్త నాయకత్వం గురించి ఎదురు చూస్తూ ఉన్నారు. కనుక మేము ఒక 70-80 పైగా ఉంటాం. కాంగ్రెస్ బీజేపీకి పూర్తి మెజార్టీ రావట్లేదు. ఖచ్చితంగా ఎవరో బయట నుంచి గ్యారంటీగా సపోర్ట్ చేస్తారు. సభకు ఎంతమంది తరలిరానున్నారు? ఎటువంటి ఏర్పాట్లు? మేము దాదాపు 1,50,000 నుంచి 2 లక్షల మంది వరకు మేము అనుకుంటూ ఉన్నాం. దాదాపు ఆ పైగానే వచ్చే అవకాశం ఉంది. మహబూబ్ నగర్లో గులాబీ జెండా మూడోసారి ఎగరవేసేందుకు టీఆర్ఎస్ శ్రేణులంతా కూడా సిద్ధమవుతున్నాయి. అదేవిధంగా రేపు జరగబోయే సీఎం కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చేయడానికి ఇటు టీఆర్ఎస్ శ్రేణులంతా కూడా సిద్ధమవుతున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో నరేష్, టీ న్యూస్, మహబూబ్ నగర్ జిల్లా.